హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 8 పాయింట్స్ ఫాల్ అయి 53,019 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 19 పాయింట్స్ ఫాల్ అయి 15,780 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 155 పాయింట్స్ గెయిన్ అయి 33,425 దగ్గర క్లోజ్ అయింది. సో నిన్న యూఎస్ జీడిపి డేటా అప్డేట్ అయింది. 1.6% ష్రింక్ అయింది. మీన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నది 1.5% ష్రింక్ అవుతుంది, డౌన్ సైడ్కి వెళ్తుందని. కానీ ఇక్కడ 1.6% వస్తుండడం ఎక్స్పెక్టేషన్స్ కంటే వీక్గా జీడిపి డేటా వస్తున్నట్లు మనం చూడాలి, కాబట్టి అది నెగిటివ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ నెగిటివ్ అప్డేట్, రీసెంట్ టైమ్స్లో మిచిగన్ యూనివర్సిటీ వాళ్ళు ప్రీవియస్గా చేసిన వాళ్ళ స్టడీతో కంపేర్ చేస్తే రీసెంట్గా వస్తున్న డేటా ప్రకారం ఇన్ఫ్లేషన్ అనుకున్నంత పెద్ద ఎత్తున పెరుగుతూ వెళ్ళదు, కొంత మోడరేట్గానే ఇన్ఫ్లేషన్ ఉంటుందని వాళ్ళు కామెంట్స్ చేస్తునేసరికి, మోడరేట్గా ఇన్ఫ్లేషన్ ఉంటే సెంట్రల్ బ్యాంక్స్ కూడా వడ్డీ రేట్లను అంత అగ్రెసివ్గా పెంచవు కదా అని ఒక స్పెక్యులేషన్ కూడా మార్కెట్లో ఉంటూ స్టాక్ మార్కెట్స్ ఆ టైంలో ర్యాలీ అయ్యాయి. దీని రిలేటెడ్గా డైరెక్ట్గా ఫెడరల్ చైర్మన్ అయిన పవల్ గారే మాట్లాడుతూ, వస్తున్న స్మాల్ డేటా పాయింట్స్ అన్నిటికీ మేము రియాక్ట్ అవుతూ, లైక్ ఒక టైంలో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుందంటే రేట్ హైక్స్ ని చేయకుండా, ఇంకొక టైంలో ఇన్ఫ్లేషన్ పెరుగుతుందంటే వెంటనే ఫెన్స్ ని క్రాస్ చేస్తూ వడ్డీ రేట్లు పెంచుకుంటూ, ఇలా బోత్ సైడ్స్ లో ఫెడ్ ఉండడానికి కాదు, కాబట్టి మేము ఒక డైరెక్షన్ లో ఉంటాం, అగ్రెసివ్ గానే మేము రేట్ హైక్స్ ని చేస్తామనే స్టేట్మెంట్స్ చేశారు. మేము రేట్ హైక్స్ ని కంట్రోల్లో ఉంచుతాం, ఎకానమీ గ్రోతే మాకు ఇంపార్టెంట్, ఇన్ఫ్లేషన్ కాదనే కామెంట్స్ కాకుండా ప్రెజెంట్ గ్రోత్ అండ్ ప్రైస్ కంట్రోల్, ఈ రెండిట్లో మేము ప్రెజెంట్ ప్రైస్ కంట్రోల్నే చూస్తున్నామని, ఎస్ మేము ఈ చేసే ప్రయత్నంలో, ప్రైస్ ని కంట్రోల్ చేసే ప్రయత్నంలో ఎకానమీ స్లో అవుతుందని, ఈవెన్ అలా స్లో అవడం కూడా వాళ్ళ ఇంటెన్షన్ అని చెప్తూ, అలా స్లో అయితే ఎకానమీ కొంత స్లో అయితే సప్లైకి కొంత ఛాన్స్ ఉంటుంది. సో సప్లై డిమాండ్ మిస్ మ్యాచ్ అవుతుండడం కారణంగా కూడా ప్రైజెస్ పెరుగుతూ ఉంటాయి, కాబట్టి కొంత టైం సప్లైకి ఉంటుంది. అలా సప్లై సైడ్ కూడా కొంత టైం ఇస్తూ ప్రైస్ కంట్రోల్ చేయడమే వీళ్ళ మెయిన్ ఎయిమ్ అనేలా ఫెడ్ చైర్మన్ అయిన పవల్ గారు కామెంట్స్ చేస్తుండడం, ఇవన్నీ హాకీ స్టేట్మెంట్స్, మీన్స్ నెగిటివ్. బట్ ఈవెన్ స్టిల్ ఆ పాయింట్స్ కూడా మార్కెట్స్ ఒక బిగ్ వేలో నెగిటివ్ గా రియాక్ట్ అవ్వలేదు. మీకు ఇక్కడ నుంచి కొన్ని డేస్ బ్యాక్, ఎస్ రెసెషన్ ఆర్ ఎకానమీలో వీక్నెస్ అయితే వస్తుంది, బట్ అది స్టాక్ మార్కెట్ పై ఎలా ఇంపాక్ట్ చేస్తుందనే వీడియోలో క్లియర్ గా మెన్షన్ చేశాను. మార్కెట్ హైయర్ లెవెల్స్ నుంచి ఇంతలా ఫాలో అవడానికి రీజన్ కేవలం వడ్డీ రేట్లు పెంచితే ఎకానమీలో లిక్విడిటీ తగ్గిపోతుందని కాదు, ఇన్ బిట్వీన్ పెరిగిన ఇన్ఫ్లేషన్ ప్లస్ వడ్డీ రేట్లు పెంచుతూ ఉండడం, దీని కారణంగా ఎకానమీ రెసెషన్ లోకి వెళ్తుందని. బట్ ఆ రెసెషన్ అప్ టు 6 months వరకే ఎకానమీని ఇంపాక్ట్ చేస్తుంది. మీన్స్ మాక్సిమం 2 quarters ఆ రెసెషన్ మార్కెట్ లో ఉంటుందనేలా ప్రెసెంట్ మార్కెట్ ప్రైజింగ్ చేస్తుంది. అన్లెస్ మార్కెట్ లో వస్తున్న డేటా పాయింట్స్ లైక్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా కానీ, ఆర్ జాబ్స్ డేటా కానీ, కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ కానీ, వీటి ద్వారా ఇంకా ఎకానమీ యాక్టివిటీ డీప్ గా ఇంపాక్ట్ అవుతుంది. 2 quarters కాదు, 4 or 6 quarters కి ఇంపాక్ట్ అవుతుంది అనే డేటా పాయింట్స్ వస్తే తప్పించి కేవలం రెసెషన్ అనే పాయింట్ కి మార్కెట్ లో అంత బిగ్ ఫాల్ ఉండదు. బికాస్ ఆల్రెడీ మార్కెట్ ఈ నెగిటివ్ పాయింట్స్ ని ఫ్యాక్టర్ చేసిందని నేను ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి నిన్న మనకి ఫెడ్ దగ్గర నుంచి అలాంటి నెగిటివ్ స్టేట్మెంట్స్ వస్తున్నా, ఈవెన్ యూఎస్ జీడిపి అనుకున్న దానికంటే ఎక్కువగానే కాంట్రాక్ట్ అవుతున్నా, మార్కెట్స్ లో ఒక బిగ్ సర్ప్రైజ్ కనిపించలేదు. బికాస్ మార్కెట్స్ ఇవి ఎక్స్పెక్ట్ చేస్తున్నదే. ఈవెన్ ఫెడ్ చైర్మన్ పవల్ గారు కూడా ఈ స్టేట్మెంట్స్ చేశారు. మేము ఏదైతే డెసిషన్స్ ని తీసుకోవాలనుకుంటున్నామో దాన్ని మార్కెట్స్ ముందుగానే గెస్ చేస్తున్నాయని, లైక్ ఫెడ్ వాళ్ళు 75 basis points హైక్ తీసుకుంటారని మార్కెట్ ముందుగానే ప్రిపేర్ అయ్యి డెసిషన్ కి ముందే ఫాలో అయిపోతుంది కదా, దాని రిలేటెడ్ గా స్టేట్మెంట్స్ చేస్తూ మార్కెట్ మా డెసిషన్స్ ని ముందుగానే అనాలిసిస్ చేస్తూ మార్కెట్స్ యొక్క ప్రైజింగ్ ఆర్ గెసింగ్ కరెక్ట్ గా ఉందనేలా ఫెడ్ చైర్మన్ పవల్ గారు కూడా అప్డేట్ చేస్తున్నారు. ఆఫ్టర్ రెసెషన్ వీడియో కూడా నేను నిన్నటి వీడియోలో కూడా నేను మీకు అప్డేట్ చేశాను. నేను జాబ్స్ డేటాను కూడా గమనిస్తున్నాను. బికాస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా ధరలు పెరిగిపోవడం కారణంగా కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ అయితే డౌన్ అయింది. బట్ ఆ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ ఇంకా ఎప్పుడు డ్రాస్టిక్ గా ఫాలో అవుతుందంటే జాబ్స్ రిలేటెడ్ గా, అన్ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ గా అన్సర్టనిటీ క్రియేట్ అవుతున్నప్పుడు. ఆల్రెడీ ఎకానమీలో కొంత వీక్నెస్ ఉంది, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇంకా ఫర్దర్ గా ఎకానమీలో వీక్నెస్ ఎప్పుడు క్రియేట్ అవుతుందంటే బిగ్ లేఅవుట్స్ ఆర్ అన్ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ గా డేటా డ్రాస్టిక్ గా మారిపోతున్నప్పుడు మాత్రమే ఇంకా ఎకానమీలో అన్సర్టనిటీ క్రియేట్ అవుతుంది. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ అన్ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ గా మ్యాక్రో డేటా పాయింట్స్ లో ఒక బిగ్ చేంజ్ అయితే లేదు. యూఎస్ వాళ్ళు టైం టు టైం అప్డేట్ చేస్తుంటారు అన్ఎంప్లాయ్మెంట్ డేటా. యాజ్ ఆఫ్ నౌ నెగిటివ్ గా అయితే లేదు. అండ్ అప్కమింగ్ టైమ్స్ లో కూడా సిపిఐ ఇన్ఫ్లేషన్ తగ్గుతూ, అన్ఎంప్లాయ్మెంట్ కూడా తగ్గుతూ, ఎంప్లాయ్మెంట్ కొత్తగా క్రియేట్ అవ్వకపోయినా పర్లేదు కానీ అన్ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ గా బిగ్ నెంబర్స్ రాకుండా ఆన్ ఎక్స్పెక్టెడ్ లైన్స్ లోనే అన్ఎంప్లాయ్మెంట్ ఉంటూ, ఇన్ఫ్లేషన్ కంట్రోల్డ్ గా ఉంటే దెన్ మార్కెట్స్ ఈ లెవెల్స్ లో స్టెబిలైజ్ అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలా కాకుండా అప్కమింగ్ టైమ్స్ లో వస్తున్న డేటా పాయింట్స్, పర్టికులర్లీ సిపిఐ డేటా, ఇన్ఫ్లేషన్ డేటా అనుకున్న దాన్ని బీట్ చేస్తూ ఈసారి కూడా అప్ సైడ్ కి వెళ్తున్నట్లయితే దెన్ మార్కెట్ ఫర్దర్ గా కూడా వీక్ అవడానికి పాసిబిలిటీ ఉంది. ఇది మ్యాక్రో డేటా పాయింట్స్ అండ్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ ప్రైస్ యాక్షన్ వ్యూలో రీసెంట్ టైమ్స్ లో నేను మీకు మల్టిపుల్ టైమ్స్ మెన్షన్ చేస్తూ వస్తున్న లెవెల్ టాప్ సైడ్ 15,580, డౌన్ సైడ్ 15,670. ఈవెన్ ఈ రోజు కూడా ఎగ్జాక్ట్లీ ఆ లెవెల్స్ దగ్గరకు వచ్చాకే నిఫ్టీలో ఒక స్ట్రాంగ్ రిజెక్షన్ కనిపించింది. బట్ ఇంట్రెస్టింగ్ గా ఎక్స్పైరీ డే రోజు ఇవాళ మీరు గమనిస్తే నిఫ్టీలో 12:30 క్యాండిల్ ని లోకి హైకి నియర్లీ 90 పాయింట్స్ దగ్గరగా ఉంటుంది. మీన్స్ విత్ ఇన్ 15 minutes నిఫ్టీ 90 పాయింట్స్ దగ్గరగా అప్ అండ్ డౌన్ మూవ్ అయింది. ఇక కమింగ్ డేస్ లో వస్తున్న డేటా పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే రేపటి నుంచి మనకి ఆటో సేల్స్ డేటా అప్డేట్ అవుతుంది.
పర్టికులర్లీ ప్యాసింజర్ వెహికల్స్ లో మంచి డేటా వస్తుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. లైక్ టాటా మోటార్స్, మారుతి, M&M వాళ్ళు పీవీ సెగ్మెంట్ లో, ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ లో మంచి నెంబర్స్ పోస్ట్ చేస్తారని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇది కాక ఇవాళ ఈవినింగ్ మనకి ఆర్బీఐ వాళ్ళు ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ని అప్డేట్ చేస్తారు. అది వాళ్ళ ఈవినింగ్ అప్డేట్ అవుతుంది. బట్ రేపటి నుంచి మనకి అప్డేట్ అవబోతున్న ఆటో సేల్స్, మనకి ఎకానమీ, పర్టికులర్లీ ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ గా జూన్ మంత్ లో ఎలాంటి డిమాండ్ ఉంది ఆటో నెంబర్స్ అనేది అప్డేట్ చేస్తుంది. అండ్ మా వ్యూ విషయానికి వస్తే రీసెంట్ టైమ్స్ లో చెప్తున్నట్లే 15,880 అబోవ్ డైలీ క్లోజింగ్ జరుగుతున్నా, ఆర్ 15,670 బిలో డైలీ క్లోజింగ్ జరుగుతున్నా, అది ఫర్దర్ ఆ డైరెక్షన్ లో స్ట్రెంత్ ఉన్నట్లు మనం భావించవచ్చు. బికాస్ ఈ రీసెంట్ డేస్ లో ఇన్ బిట్వీన్ ఈ రేంజ్ లోనే ఫ్రమ్ జూన్ 13 నుంచి మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ అప్ అండ్ డౌన్ మూవ్ అవుతుంది. కాబట్టి రేంజ్ బ్రేక్అవుట్ అయినప్పుడు, డైలీ క్లోజింగ్ జరుగుతున్నప్పుడు ఫర్దర్ గా ఆ ఫర్దర్ డైరెక్షన్ లో మూవ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇన్ బిట్వీన్ ఈ రేంజ్ లో ఉంటున్నంత వరకు నేను డైరెక్షనల్ ట్రేడ్స్ ని అవాయిడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలా వీడియోస్ లో మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్, రీసెంట్ టైమ్స్ లో కంటిన్యూస్ గా మనకి FIS సెల్ చేస్తూ వస్తున్నారు కదా, అలా FIS ఏ స్టాక్స్ లో వాళ్ళ వాటాని భారీ మొత్తంలో తగ్గించుకున్నారనే డేటా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ఏ కంపెనీస్లో తమ వాటాస్ని FIS తగ్గించుకున్నారన్న లిస్ట్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. స్క్రీన్ని పాస్ చేసైనా గమనించవచ్చు, లేదు మీరు టెలిగ్రామ్లో వెళ్ళి ఆఫ్టర్నూన్ 2:30 అరౌండ్ వెళ్ళారంటే ఈ ఇమేజ్ డేటా మీకు టెలిగ్రామ్లో ఉంటుంది. మన ఛానల్లో లేనట్లయితే యాప్ ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగు అని సర్చ్ చేయండి. 3 lakh పైగా మన వాళ్ళు ఉన్న ఛానల్ ఉంటుంది. అది మాత్రమే మన అఫీషియల్ ఛానల్. ఫస్ట్, క్విక్ సర్వీస్ రెస్టారెంట్స్, QSR రెస్టారెంట్స్ ని మెయింటైన్ చేసి దివ్యాని ఇంటర్నేషనల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ లైక్ పిజ్జా హట్, KFC అండ్ కోస్తా కాఫీ రిలేటెడ్ గా ఇండియాలో ఫ్రాంచైజెస్ అయితే రన్ చేస్తూ ఉంటారు. అలా లాస్ట్ 25 years నుంచి వీళ్ళు స్లోగా బిజినెస్ లో గ్రో అవుతూ ప్రెసెంట్ 1000 స్టోర్ ని ఓపెన్ చేశారని, మీన్స్ నెంబర్ ఆఫ్ స్టోర్స్ ప్రెసెంట్ 1000 గా ఉన్నాయని వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఇక్కడతో అయిపోలేదు, వీళ్ళు మెన్షన్ చేస్తున్నది 25 years పట్టింది మాకు 1000 స్టోర్స్ ని ఓపెన్ చేయడానికి. బట్ ఇక్కడ నుంచి మేము చాలా అగ్రెసివ్ గా మా స్టోర్స్ ని ఓపెన్ చేయాలనుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ 4 years లోనే అనదర్ 1000 స్టోర్స్ ని మేము యాడ్ చేస్తామని చెప్తూ, అండ్ ఆ 1000 స్టోర్స్ లో కూడా 800 స్టోర్స్ దగ్గరగా KFC అండ్ పిజ్జా హట్ రిలేటెడ్ గానే ఉంటాయని ఎలా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. KFC ఓకే, బట్ పిజ్జా హట్ రిలేటెడ్ గా ఇండియాలో అంత బిజినెస్ లేదు. డామినోస్ ఒక స్ట్రాంగ్ లీడర్ గా మార్కెట్ లో ఉంది ప్రెసెంట్. దీని గురించి అడిగినప్పుడు డామినోస్ అంత సక్సెస్ అవ్వడానికి రీజనే వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద ఏరియాస్ లో ప్రెసెంట్ అయి ఉన్నారు. ఎవరైనా పిజ్జా తినాలనుకున్నప్పుడు ఇమీడియట్ గా వాళ్ళకి గుర్తొచ్చే నేమ్ డామినోస్, బికాస్ వాళ్ళ స్టోర్ నియర్ గా ఉంటుంది. కాబట్టి అలాంటి అవైలబిలిటీలోకే పిజ్జా హట్ ని తీసుకువెళ్తాం. నెక్స్ట్ కమింగ్ డేస్ లో భారీ ఎత్తున స్కేలప్ చేసి పిజ్జా హట్ ద్వారా కూడా మేము రెవెన్యూస్ను స్ట్రాంగ్గా సంపాదిస్తామని కూడా దేవ్యాని ఇంటర్నేషనల్ వాళ్ళు పాజిటివ్ కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు. నెక్స్ట్, TVS మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. చాలా తక్కువ ఆటో స్టాక్స్ మాత్రమే 52 వీక్ హైకి దగ్గరగా ఉన్నాయి. అందులో ఒకటి TVS మోటార్. ఇది అఫీషియల్ గా కాదు, మింట్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నది. వీళ్ళు మెన్షన్ చేస్తున్నది TVS మోటార్స్ వాళ్ళు రీసెంట్ టైమ్స్ లో $300 million దగ్గరగా వాళ్ళ EV సెగ్మెంట్ కోసం రైజ్ చేయాలని ప్రయత్నిస్తున్నట్లు అప్డేట్స్ వచ్చాయి కదా. మింట్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్న అప్డేట్ ప్రకారం ఆ మనీ $300 million దగ్గరగా బై సెప్టెంబర్ ఎండింగ్ లోపే TVS మోటార్స్ వాళ్ళు రైజ్ చేస్తారనేలా, అండ్ దానికోసం TPG అండ్ KKR వాళ్ళు పోటీ పడుతున్నారనేలా కూడా మింట్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. TVS రిలేటెడ్ గా ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ గురించి మనం చాలా తక్కువగా వింటూ ఉంటాం, కానీ ఇది ఒక స్ట్రాంగ్ ప్లే చేస్తుంది. స్పెషల్లీ హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ లో వీళ్ళకున్నది ఒకే ఒక బ్రాండ్ iQube. బట్ iQube రిలేటెడ్ గానే వీళ్ళు 19% మార్కెట్ షేర్ ని హోల్డ్ చేస్తున్నారు. అండ్ కేవలం FY22 లో 10,000 ఎలక్ట్రిక్ వెహికల్ హై స్పీడ్ స్కూటర్స్ దగ్గరగా వీళ్ళు సెల్ చేశారు. నేను మంత్ ఆన్ మంత్ సేల్స్ తో చూస్తున్నా, ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ తో చూస్తున్నా iQube సేల్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. సో ఈ 2 wheeler హై స్పీడ్ స్కూటర్ సెగ్మెంట్ లో iQube నుంచి వస్తున్న స్ట్రాంగ్ నెంబర్స్ అప్కమింగ్ టైమ్స్ లో వీళ్ళు తీసుకొస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ తో బెటర్ రిటర్న్స్ ని తీసుకురాగలరని ఒక మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ తో ఈవీ సెగ్మెంట్ రిలేటెడ్ గా వీళ్ళు వర్క్ చేస్తారని మెన్షన్ చేసిన పాయింట్ నుంచి స్టాక్ అప్ సైడ్ కే మూవ్ అవుతుంది. లాస్ట్ 1 month లో 15% అండ్ లాస్ట్ 6 months లో 35% దగ్గరగా స్టాక్ పాజిటివ్ గా గెయిన్ అయింది. నెక్స్ట్, టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. టాటా మోటార్స్ రిలేటెడ్ గా 1500 ఎలక్ట్రిక్ వెహికల్ బసెస్ కాంట్రాక్ట్ లభించిందనేలా మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో మనకి డేటా కనిపిస్తూ ఉంటుంది. బట్ గుర్తుంచుకోవాల్సింది, ప్రీవియస్ గానే ఢిల్లీ గవర్నమెంట్ వాళ్ళు బై సెప్టెంబర్ 2025 99% ఆఫ్ దర్ ఫ్లీట్ ని, మీన్స్ వాళ్ళు వాడుతున్న వెహికల్స్ ని ఎలక్ట్రిక్ వెహికల్స్ గా మారుస్తారని చెప్పారు. ఢిల్లీ గవర్నమెంట్ వాళ్ళు ఆల్రెడీ రోడ్ మ్యాప్ ని అప్డేట్ చేశారు. అందులో భాగంగానే ఇప్పుడు 1950 న్యూ బసెస్ ని తీసుకోబోతున్నారని, అందులో 1500 ఎలక్ట్రిక్ వెహికల్ బసెస్ గా ఉంటాయని ఇలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఢిల్లీ గవర్నమెంట్ తీసుకుంటున్న ఈ స్టెప్స్ ఎంటైర్ ఈవీ మేకర్స్ కి, బస్ సెగ్మెంట్ లో ఉంటున్న ఈవీ మేకర్స్ లైక్ టాటా మోటార్స్ కానీ, అశోక్ లీలాండ్ కానీ, ఐషర్ మోటార్స్ కానీ, ఇవి మన మార్కెట్స్ లో ఎక్కువగా వింటూ ఉండే నేమ్స్. ఈవెన్ JBM ఆటో అండ్ ఈవెన్ ఎలక్ట్రా గ్రీన్ టెక్ కూడా ఈ స్పేస్ లో బిజినెస్ ని చేస్తూ ఉన్నాయి. నెక్స్ట్, MTOT టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. నిన్నటి ట్రేడింగ్ సెషన్ లో స్టాక్ లో మనకి ఫాల్ కనిపించింది కదా. రీజన్ మార్కెట్ క్లోజ్ అయ్యాక NSE లో అప్డేట్ అయింది.
నిన్న ప్రమోటర్ ఎంటిటీ మీన్స్ ప్రమోటర్స్ నియర్ టు 6 lakh షేర్స్ దగ్గరగా వాళ్ళ స్టాక్స్ ని మార్కెట్ లో సెల్ చేస్తుండడం కారణంగా మార్కెట్ లో క్రియేట్ అయిన సప్లై నిన్నటి ఇంట్రాడే సెషన్ ఫాల్ కి రీజన్ అవుతుంటే దీని రిలేటెడ్ గా ఎంటార్ టెక్నాలజీ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ కంపెనీలో రెడ్ ఫ్లాగ్స్ ఏం లేవు, రెవెన్యూ గ్రోత్ ప్రీవియస్ గా ఇచ్చిన గైడెన్స్ ని మేము మెయింటైన్ చేస్తున్నాం అండ్ స్ట్రాంగ్ ఆర్డర్ పైప్ లైన్ ఉంది, ప్రెసెంట్ రన్ అవుతున్న ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా ఉందని మెన్షన్ చేస్తూ నిన్నటి ఫాల్ ని అడ్రస్ చేస్తూ ఎటువంటి కన్సర్న్స్ కూడా లేవనేలా స్టేట్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ నిన్నటి ఏ సెల్లింగ్ కారణంగా అయితే స్టాక్ ప్రైస్ ఫాల్ అయిందో దాన్ని కూడా అడ్రస్ చేస్తూ ప్రమోటర్స్ అప్కమింగ్ డేస్ లో స్టాక్స్ ని సెల్ చేయరని అండ్ వర్కింగ్ క్యాపిటల్ డేస్ ని కూడా కంపెనీ తగ్గించాలనే ప్రయత్నంలో ఉందనేలా కూడా శ్రీనివాస్ గారు కామెంట్స్ అయితే చేశారు. ఈవెన్ ఈ కామెంట్స్ తో కూడా స్టాక్ ఇవాళ ఓపెనింగ్ సెషన్ లో స్ట్రాంగ్ గా ఏం మూవ్ అవ్వలేదు, కానీ ఆఫ్టర్నూన్ సెషన్ లో ఎంటార్ టెక్నాలజీస్ వాళ్ళకి 175 crore విలువ చేసి ఒక బిగ్ ఆర్డర్ లభించింది అండ్ ఈ ఆర్డర్ ని నెక్స్ట్ 6 months లో ఎగ్జిక్యూట్ చేస్తారనేలా కూడా ఎంటార్ టెక్నాలజీస్ వాళ్ళు అప్డేట్ చేస్తుండడం, పర్టికులర్లీ ఈ ఆర్డర్ అప్డేట్ వచ్చిన తర్వాతే స్టాక్ లో మనకి పాజిటివ్ మూవ్ కనిపించింది. నెక్స్ట్ హికాల్ గురించి మాట్లాడుకోవాలి. మీరు గమనిస్తే స్టాక్ లాస్ట్ 1 month లో నియర్ టు 40% దగ్గరగా డౌన్ అయింది. మే 25th అరౌండ్ 400 దగ్గరగా ఉన్న స్టాక్ ప్రెసెంట్ 240 దగ్గరగా ఉంది. లాస్ట్ 1 month లో ఏదైనా బిగ్ అప్డేట్స్ ఉన్నాయా, లైక్ స్పెషల్ నెగిటివ్ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా అంటే అది కూడా కాదు. ఇంతలా ఫాలో అవుతూ ఉండడానికి రీజన్ నిన్న మార్కెట్ క్లోజ్ అయ్యాక అప్డేట్ అవుతున్న డేటాలో మనకు కనిపిస్తుంది. నిన్న మనకి ఈ హికాల్ రిలేటెడ్ గా పెద్ద మొత్తంలో వాటాని హోల్డ్ చేస్తున్న FII స్మాల్ క్యాప్ వరల్డ్ ఫండ్ వాళ్ళు ఒక పాయింట్ లో 3.5% దగ్గరగా వాళ్ళ వాటాని హోల్డ్ చేస్తూ వచ్చారు. స్లోగా అలా వాళ్ళ వాటాని సెల్ చేసుకుంటూ నిన్న 25 lakh షేర్స్ దగ్గరగా హికాల్లో వాళ్ళకున్న వాటాని సెల్ చేస్తూ ఉండేసరికి రీసెంట్ టైమ్స్ లో హికాల్ రిలేటెడ్ గా సెల్లింగ్ ప్రెషర్ అయితే క్రియేట్ అయింది. మోస్ట్ ఆఫ్ ద ఫార్మా స్టాక్స్ మనకి సెల్లింగ్ కనిపించింది, బట్ ఈ హికాల్ రిలేటెడ్ గా హైస్ నుంచి నియర్ టు 70% దగ్గరగా స్టాక్ ప్రైస్ లో మనకి ఫాల్ కనిపించడానికి రీజన్ వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ రిలేటెడ్ గా మల్టిపుల్ అలిగేషన్స్ వస్తూ కొన్ని పర్సన్స్ ని అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళపై కేసెస్ అండ్ మహారాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని క్లోజ్ చేయమని చెప్తూ ఇస్తున్న ఆర్డర్స్ అన్ని కూడా ఒక టైం నుంచి నెగిటివ్ గా ఈ కంపెనీ స్టాక్ ప్రైస్ ని డౌన్ సైడ్ కి పుష్ చేశాయి. రీసెంట్ గా వీళ్ళకి బాంబే హైకోర్టు దగ్గర నుంచి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఆపరేట్ చేసుకోండి అని వచ్చిన పాజిటివ్ ఆర్డర్స్ తో వీళ్ళు అగైన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఫేజ్డ్ మేనర్ లో అగైన్ వర్కింగ్ లోకి తీసుకువెళ్తారని ఇవాళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఇది యాక్చువల్లీ పాజిటివ్ అప్డేట్. మీన్స్ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ రిలేటెడ్ గా ప్రీవియస్ గా ఉన్న అలిగేషన్స్ ఇంకా క్లియర్ అవ్వకపోవడం వల్ల రీజన్ ఏమో ఇవాళ ఈవెన్ ఈ అప్డేట్ తర్వాత కూడా స్టాక్ పాజిటివ్ గా ఎండ్ అవ్వలేదు. నెక్స్ట్ ఈకేఏ ఎనర్జీ సర్వీసెస్ గురించి మాట్లాడుకోవాలి. ప్రీవియస్ గా వీళ్ళు SME లో ట్రేడ్ అవుతూ వచ్చేవాళ్ళు. మీన్స్ ఈ కంపెనీలో ఒక స్టాక్ కొనడానికి లేదు, లాట్స్ లో మనం ట్రేడ్ చేయాల్సి వచ్చేది. ఇన్వెస్ట్ చేయాలన్నా ట్రేడ్ చేయాలన్నా లాట్స్ లో చేయాల్సి వచ్చేది. అలాంటిది ఆ SME నుంచి మెయిన్ బోర్డ్ BSE లోకి వీళ్ళు మైగ్రేట్ అవుతున్నట్లు ప్రీవియస్ గా అప్డేట్ చేశారు. ఇప్పుడు ఆ మైగ్రేషన్ కి BSE దగ్గర నుంచి NOD వచ్చిందనేలా మీన్స్ గ్రీన్ సిగ్నల్ వచ్చిందనేలా వీళ్ళు అప్డేట్ చేస్తూ ఎంటైర్ ట్రాన్సాక్షన్ స్మూత్ గా అవ్వడం కోసం ప్రీవియస్ గా వీళ్ళు బోనస్ ని అప్డేట్ చేశారు. దానికి రికార్డ్ డేట్ ని కూడా అప్డేట్ చేశారు. బట్ ఇప్పుడు ఆ రికార్డ్ డేట్ ని మారుస్తూ కొత్త రికార్డ్ డేట్ ప్రీవియస్ గా అనౌన్స్ చేసిన బోనస్ రిలేటెడ్ గా July 5th అని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ పెనీ స్టాక్ అయిన పర్సనల్ డెవలపర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళని సెబీ వాళ్ళు 6 months పాటు సెక్యూరిటీ మార్కెట్స్ నుంచి బ్యాన్ చేసినట్లు అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళు చేస్తున్న ఫ్రాడ్యులెంట్ ప్రాక్టీసెస్ అండ్ ఇన్వెస్టర్స్ ని మిస్లీడ్ చేస్తుండడం కారణంగా బ్యాన్ చేస్తున్నట్లు అండ్ ఈ బ్యాన్ తో పాటు 15 lakh ఫైన్ ని సెబీ వాళ్ళు విధిస్తున్నట్లు సెబీ దగ్గర నుంచి వచ్చిన సర్క్యులర్ రిలేటెడ్ గా బ్లూంబర్గ్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ LIC గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఎంబెడెడ్ వాల్యూని లాస్ట్ టైం రిజల్ట్స్ పోస్ట్ చేసినప్పుడు ఈ జూన్ ఎండింగ్ లో అప్డేట్ చేస్తారని చెప్పారు, కానీ ఇప్పుడు వీళ్ళు మెన్షన్ చేస్తున్నది ఇంకా ఎంబెడెడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి వీళ్ళకి టైం పడుతుందని. July 15th ఎంబెడెడ్ వాల్యూని అప్డేట్ చేస్తారనేలా LIC వాళ్ళ ఎక్స్చేంజెస్ తో అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ వండర్లా ఇవాళ స్టాక్ ఒక పాయింట్ లో 7% దగ్గరగా ర్యాలీ అయింది. దీనికి రీజన్ వీళ్ళు ఒడిశాలోని భువనేశ్వర్ లో 50 acre ల్యాండ్ లో అమ్యూజ్మెంట్ పార్క్ ని డెవలప్ చేయడానికి ఒడిశా గవర్నమెంట్ దగ్గర నుంచి వీళ్ళకి అనుమతి లభించిందని వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తుండడం, ఫర్దర్ గా వీళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా ఇంకొక అమ్యూజ్మెంట్ పార్క్ రిలేటెడ్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి వస్తున్న పాజిటివ్ అప్డేట్స్ తో స్టాక్ ఇవాళ గ్రీన్ లో ఎండ్ అయింది. నెక్స్ట్ రత్నమణి మెటల్స్ అండ్ ట్యూబ్స్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ ఎక్స్ బోనస్ డేట్ ప్రీవియస్ గా 1:2 బోనస్ ని ప్రకటించారు. దాని రిలేటెడ్ గా ఇవాళ ఎక్స్ డేట్ కాబట్టి అండ్ దానికి తగ్గట్టే స్టాక్ ప్రైస్ ఇవాళ అడ్జస్ట్ అయింది. అండ్ ఎవరెవరైతే 2 shares ని కంపెనీలో హోల్డ్ చేస్తున్నారో అప్కమింగ్ టైమ్స్ లో వాళ్ళకి ఒక ఫ్రీ షేర్ డిమాట్ అకౌంట్ లోకి వచ్చి యాడ్ అవుతుంది. అండ్ అలాగే ప్రీవియస్ గానే కంపెనీ 14 రూపీ డివిడెండ్ అనౌన్స్ చేశారు. అండ్ దాని రిలేటెడ్ గా రికార్డ్ డేట్ August 1st అని వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి ఒకవేళ గ్యాప్ అప్ అయి అప్ సైడ్ కి వెళ్తుంటే 15,860 రీసెంట్ టైమ్స్ లో మల్టిపుల్ టైమ్స్ ఆ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది కాబట్టి ఆ లెవెల్ అబోవ్ ఇంట్రాడే సెషన్స్ లో 15,860 to 15,880 ఆ 20 పాయింట్ జోన్ అప్ సైడ్ మనకి మార్కెట్ వెళ్ళి క్లోజ్ అవుతున్నా సస్టైన్ అవుతున్నా ఫర్దర్ గా మనం అప్ సైడ్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్ 15,720 అండ్ అబిలో 15,670. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 33,120 అండ్ రెసిస్టెన్స్ 33,670. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటాని గమనిస్తే రీసెంట్ టైమ్స్ లో రిపీటెడ్ గా
15,500 to 16,000 ఇన్ బిట్వీన్ లోనే మార్కెట్ ఉంటుందనేలా కాల్ అలాగే పుట్ రైడర్స్ దగ్గర డేటా కనిపిస్తుంది. అండ్ ఫర్దర్ గా కూడా అక్కడే స్ట్రాంగ్ డేటా బిల్డ్ అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ ఎట్ ద మనీ లెవెల్స్ టాప్ సైడ్ కి వస్తుంటే 16,000 దగ్గర, డౌన్ సైడ్ కి వెళ్తుంటే 15,500 దగ్గరే ఇంట్రాడే అండ్ ఓవరాల్ గా కూడా గుడ్ ఓఐ డేటా బిల్డ్ అవుతుంది. కాబట్టి ఈ జోన్ లోనే మనం మార్కెట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ప్రీవియస్ గా రిపీటెడ్ గా మెన్షన్ చేసినట్లు ఈ 200 పాయింట్ జోన్ ఉంది కదా, డౌన్ సైడ్ 15,670 అండ్ అప్ సైడ్ 15,880, ఆ 200 పాయింట్ జోన్ బ్రేక్అవుట్ అయితే నేను గమనిస్తున్నాను. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.